తిరుపతి లడ్డూల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి. అసత్య ప్రచారం చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఇండిపెండెంట్ సిట్ విచారణ చేయాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టని, తిరుపతి లడ్డూలపై దుష్ప్రచారం చేస్తున్న వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటున్న మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి మాట్లాడారు. తిరుపతి లడ్డూ వ్యవహారం పైన సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఉరవకొండ మాజీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వై విశ్వేశ్వరరెడ్డి గారు, అదేవిధంగా సీనియర్ పొలిటీషియన్ కేవీ రమణ గారు కూడా ఉన్నారు. ప్రధానంగా విశ్వేశ్వరరెడ్డి గారు ఏ విధంగా చూస్తారు ఈ మొత్తం పరిణామాలు, అదేవిధంగా సుప్రీంకోర్టు తీర్పుని ఏ విధంగా చూస్తారు? ఎందుకంటే ఇండిపెండెంట్ సిట్టును ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల మొత్తం గందరగోళానికి క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? పొలిటికల్ డ్రామాకు పులి స్టాప్ పడే అవకాశం ఉందా? ఏం చెప్తారు మీరు ప్రధానంగా? ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నటువంటి కోట్లాది మంది శ్రీవారి భక్తులకు అత్యంత ఆందోళన కలిగించిన అంశం పైన ఈరోజు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించడం అనేటువంటిది మేము ముందు నుంచి కూడా కోరుతున్నదే. జగన్ గారు కానీ, అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ, తర్వాత పిటిషనర్స్ మన సుబ్రహ్మణ్య స్వామి గారు కానీ, వీరందరూ కూడా కోరింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో కానీ, లేకపోతే సిబిఐ ఆధ్వర్యంలో, లేకపోతే స్వతంత్ర దర్యాప్తు జరపాలనేటువంటి విషయాన్నే కోరడం జరిగింది. ఈరోజు దానికి అనుగుణంగానే ఈరోజు సిబిఐ నుంచి ఇద్దరు, అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇద్దరు, అదేవిధంగా ఫుడ్స్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకరిని సిట్ ఏర్పాటు చేస్తూ స్వతంత్ర దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడం అనేటువంటిది ఇది పిటిషనర్ల వాదనకు అనుగుణంగా ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సిట్ ఏర్పాటు చేసి తన రాజకీయ ప్రయోజనాల కోసం ఈ విచారణను ఉపయోగించుకోవాలని ప్రయత్నం చేసిందో దానికి అడ్డుకట్ట వేసినట్టయింది. సిట్ విచారణ పూర్తిగా దీంతో రద్దవుతుంది. అదే సందర్భంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు నిజంగా కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టలాంటివి. రాజకీయాల్లోకి దేవుడిని లాగొద్దని చెప్పి నిన్నటి రోజు మొన్న విచారణ సందర్భంగా చెప్పింది. అదేవిధంగా ఈరోజు కూడా రాజకీయ డ్రామాలు ఆపాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి పద్ధతిలో వ్యాఖ్యానించడం అనేటువంటిది నిజంగా చంద్రబాబు కుట్రలకు ఇదొక చెంపదెబ్బ అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. రమణ గారు, మీరు చెప్పండి. ప్రధానంగా తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు వ్యాఖ్యలు చూశారు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చూశారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఏ విధంగా చూస్తున్నారు? సుప్రీంకోర్టు తీర్పుని మేము స్వాగతిస్తూనే ఈ తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బ లాంటిది అనేది గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు నిరాధారమైనటువంటి చేసినటువంటి వ్యాఖ్యల్ని అవి నిజమని చెప్పించుకోవడానికి ప్రజల్లో అట్లాంటి నమ్మకాన్ని తీసుకురావడం కోసం ఆయన స్వతంత్రంగా సిట్టు వేయడం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ సిట్టును రద్దు చేసి స్వతంత్ర దర్యాప్తు సంస్థను ఏర్పాటు చేయడం అనేది ఈ చంద్రబాబు నాయుడుకి కూడా అది పెద్ద చెంపదెబ్బ. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరి నోటికి వచ్చినట్లు మాట్లాడేది కాదు అది. కాబట్టి కల్తీ అనేది జరిగినప్పుడు, లడ్డూ కల్తీ అన్నప్పుడు లడ్డూని మనం టెస్టులు చేయాలి. అట్లా లేకోకుండా ఎవరు ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడేది ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయనేది మనమంతా చూసాం. తర్వాత పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వారాహి మీటింగ్లో సనాతన ధర్మాన్ని గురించి ఆయన మాట్లాడుతూ హిందూ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం. కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు చేసేటువంటి వాళ్ళని నిజంగా పర్సనల్గా కోర్టు ప్రాసిక్యూట్ చేయాలి. రాజకీయాల యొక్క జోక్యం ఉండకూడదు, రాజకీయ పొలిటికల్ డ్రామాలు ఉండకూడదని ఏవైతే చెప్పిందో దానికి అనుగుణంగా ఈరోజు ఆ సభ్యుల యొక్క సెలక్షన్ కూడా ఉండాలని చెప్పి మేము కోరుతాను. మాజీ శాసనసభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు. ఎందుకంటే సిట్టు, ఇండిపెండెంట్ సిట్టును పూర్తి స్థాయిలో స్వాగతిస్తున్నాం. అదేవిధంగానే అసత్య ప్రచారం చేస్తున్న వారిపైన కూడా విచారణ జరగాల్సిందేనని చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. వీడియో శ్రీనివాస్ శ్రీవాడి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా.